వీణవంక అత్యాచార ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడటంతో బాసులు రంగంలోకి దిగారు. సిబ్బంది అలసత్వం ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవని, నిందితులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని చెబుతున్నారు. బాధితురాలితో స్వయంగా మాట్లాడిన కరీంనగర్ జిల్లా ఎస్పీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పేరు శ్రీనివాసు, ఎస్ఐ పేరు కిరణ్. వాళ్ళిద్దరికి లంచం ఇస్తే వాళ్ళు తీసుకొని మమ్మల్ని స్టేషన్లో చుట్టూ తిప్పిస్తున్నారు. అడ్డమైన క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు. నిన్ను క్వశ్చన్ చేసింది ఎవరు? ఎస్ఐ సిఐ చేసిన శ్రీనివాస్ గారు. సిఐ శ్రీనివాస్ గారు లేడీస్ కానిస్టేబుల్ లేకుండా అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి వాడెంతసేపు చేసిండు వీడెంతసేపు చేసిండు అనుకుంటా అడుగుతారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో మృగాళ్ల చేతిలో దారుణ హింసకు గురై న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితురాలికి అక్కడి పోలీసుల నుంచి ఎదురైన స్పందన ఇది. ఈ కేసులో నిందితుల దుర్మార్గాన్ని మించిపోయేలా నిర్లక్ష్యంగా వ్యవహరించి పోలీసులు బాధితురాలిని మరింత క్షోభపెట్టారు. చివరికి జనమే నిందితుల్ని పట్టించాక కూడా ఖాకీలు కేసును సీరియస్గా తీసుకోలేదు. పైగా మహారాష్ట్రకు పారిపోతే సేఫ్గా ఉంటారని నిందితులకు ఉచిత సలహా కూడా పారేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ఉద్యమించాక కానీ పోలీసులు కేసు విచారణ ప్రారంభించలేదు. అయితే ట్రైనింగ్ కోసం వెళ్లి వచ్చిన జిల్లా ఎస్పీ ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. బాధితురాలని కార్యాలయానికి పిలిపించి స్వయంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ కేసును తానే టేకప్ చేసినట్లు చెప్పారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నామని, వారిపై నిర్భయ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఐటీ యాక్ట్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల్లో ఇద్దరు 10th సర్టిఫికేట్ ప్రకారం మైనర్లుగా తేలిందని, వయసు నిర్ధారణ కోసం వైద్య పరీక్షలకు పంపుతామని అన్నారు. సత్వర న్యాయం కోసం స్పెషల్ ట్రయల్ జరిగేలా ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. అలాగే కేసు విచారణలో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం వహించినట్లు తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఇన్సిడెంట్ ఏదైతే 24th నైట్ దృష్టికి వచ్చిందో, కేసు రిజిస్టర్ అవ్వడం జరిగిందో, దాని ముందుకే అక్కడ లోకల్ పోలీస్ దృష్టిలో ఉంది. అది ఒక అలిగేషన్. సో ఈరోజు నేను వచ్చిన వెంటనే ఆ ఫ్యామిలీని కూడా పిలవడం జరిగింది. ఇది వేరే ఎవరికి ఇవ్వకుండా నేనే స్వయంగా పర్సనల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ 24th ముందుకు నిజంగానే పోలీస్ దృష్టిలో ఇది ఉంది, ఈ కేసు జరిగినట్టు కానీ లేకపోతే ఆ అబ్బాయిలు తీసుకెళ్ళినట్టు కానీ దృష్టిలో ఉంటే 100% ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ మీద కానీ మెన్ మీద కానీ చర్యలు తీసుకుంటాము. దానిలో ఎట్టి పరిస్థితులు ఎవరికి డౌట్ అవసరం లేదు. కేసులో న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారన్న బాధితురాలు నిందితులకు ఉరిశిక్ష సరైందని అభిప్రాయపడింది. వాళ్ళకైతే ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలనేసి నేను చెప్పాను. వాళ్ళ బ్రదర్ అనేసి చెప్పాను. సార్ ఓకే అమ్మా చూస్తాను అనేసి చెప్పారు. ముగ్గురు రాక్షసుల చేతిలో చిత్రవధకు గురైన బాధితురాలు మానసికంగా తేరుకునేందుకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామంటున్నారు పోలీసులు. ఎవరు కౌన్సిలింగ్ చేసినా, ఎంతమంది ఓదార్చినా ఆమె కన్నీటి వ్యధ తీరేది కాదు. నిందితులకు సరైన శిక్ష పడితేనే ఆమె మనసు కాస్త కుదుటపడేది.